లేదు కిరాక్ ట్రైలర్ నిజంగా ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ట్రైలర్లో కూడా సబ్జెక్టు ఎంతో కొంత తక్కువ ఉండేది, కానీ ఈ సబ్జెక్ట్ చూస్తుంటే భయ్యా ఈసారి మొత్తం పాన్ ఇండియా లెవెల్ మనోడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్లో కూడా దూసుకుపోయే అవకాశం ఉంది నిజంగా. ఖచ్చితంగా అక్కడ అంటే ట్రైలర్ లాంచ్ పాట్నాలో పెట్టి నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకు మన తెలుగు స్టేట్ని వదిలేసి పాట్నాలో పెట్టవలసిన అవసరం ఏముంది, అంత నెగిటివిటీ ఏమి లేదు కదా నీకు అన్నట్టుగా. కరెక్టే నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పుష్పలో వచ్చింది, నేను కాదన్నా. కాకపోతే బన్నీని అభిమానించే వ్యక్తులు ఎక్కువగా ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు పెట్టాలి, పెట్టిద్దాం కాదు పెట్టాలి. అలాంటి ట్రైలర్ లాంచ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, అక్కడ కూడా నార్త్ ఇండియన్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం, ఇక్కడ సౌత్ నుంచి లక్షల్లో తరలి అక్కడికి వెళ్ళడం నాకైతే మామూలుగా అది జాలిరెడ్డి అనుకుంటా. ఐ థింక్ జాలిరెడ్డి. నిజంగా నాకు ఆ ఫేస్ ఐడెంటిఫికేషన్ రావట్లా, ఎవరన్నది కూడా తెలియదు. కొత్త యాక్టర్ నాకు తెలిసి జాలిరెడ్డి అయితే గన్న పట్టుకుని ఉన్నాడు, కానీ ఇతనెవరో నాకు ఏదో కొంచెం మిస్ మ్యాచ్ మాట, ఆ సగం గుండు వల్ల దేని వల్ల కానీ అక్కడ మిస్ మ్యాచ్ అయింది. ఇక మన పుష్ప గురించి మాట్లాడుకోవాలి. బాబా శ్రీవల్లి పుష్ప మామూలుగా లేదయ్యా. ఫైర్ కాదు, ఇది వైల్డ్ ఫైర్, మామూలుగా ఉండదు. ఈసారి పూనకాలు వచ్చేస్తాయి, థియేటర్లు బద్దలైపోతాయి. నిజంగా చెప్తున్నా, 1500 కోట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ చేయకపోతే నేను మేసం తీయించుకుంటా. నిజంగా చెప్తున్నా, అంత గట్టిగా ఉంది సబ్జెక్టు. పుష్ప 2తో ఈసారి చరిత్ర సృష్టిస్తాడబ్బా. బన్నీకి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ ద టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ టాలీవుడ్, ఎక్స్పెషల్లీ టాలీవుడ్ పరువుని నిలబెట్టే సినిమా అవుద్ది ఇది, ఖచ్చితంగా చెప్తున్నా. డైరెక్టర్లందరికీ సవాల్ చేసే సినిమా కూడా అవుద్ది. సవాల్ అంటే ఇక మాస్ క్యారెక్టర్ కాబట్టి ఖచ్చితంగా లెగుతాయి. బన్నీ అంటేనే ఒక రేంజ్ డ్యాన్స్. నిజంగా అక్కడ వేసిన స్టెప్పులు ఉన్నాయి భయ్యా, హుక్ స్టెప్స్. అబ్బా అసలు ఒక్క మాటలో చెప్పలేకపోతున్నా ట్రైల్ నేను అన్న. ఇంత ఇష్టంగా చూసుకుంటే గడ్డాన్ని హీరోయిన్ కాల్తో తండిందన్న, అప్పుడు మీకు ఎలా అనిపించింది? రొమాంటిక్ మూడ్ అంటే ఇప్పుడు ఎవడైనా సరే పిల్లం ముందు బానిసే. అది హీరో అవని, బయట రియల్ హీరో అవని. రియల్ గా బన్నీ గారు అయినా కానీ, అక్కడ పుష్ప 2లో బన్నీ గారు అయినా కానీ, ఎవరైనా సరే పిల్లం ముందు ఎవడైనా తల ఉంచాల్సిందే అన్నట్టుగా అక్కడ సీన్ కనబడుతుంది. ఈ గడ్డాన్ని రోవడం అంటే ఎక్స్పెషల్లీ మనం నైట్ పూట ఆఫ్టర్ 9 o'clock మనం చేసే పనిలాగా నాకు అనిపిస్తుంది అది. ఎక్స్పెషల్లీ అదే అనుకుంటా, ఐ గెస్. ఇది ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ బాక్స్, దీని మట్టికి ఏమి అనుకోకండి మీరు, ఎందుకంటే ప్రతి కామన్గా జరిగే పాయింటే అది. కాకపోతే అక్కడ మనకి హింట్ ఏంటంటే, ఇలా దూడడం వల్ల కొంచెం ఎక్స్పెక్టేషన్ పెరుగుతున్నాయి. ఇవన్నీ కొంచెం రొమాంటిక్ కూడా ఉంది యాంగిల్ అని. అంటే ఎప్పుడు వైల్డ్ ఫైరే కాకుండా కొంచెం రొమాంటిక్ కూడా బాగా శ్రీవల్లితో ఎవరెవరో లేడి పిల్ల జాకీ జాన్. నేను ముందు నుంచి చెప్తున్నా, శ్రీలీలకి సరైన వ్యక్తి, సరైన డ్యాన్సరు, సరైన కాంపిటేటరు అల్లు అర్జున్ స్టైలిష్ స్టారు, స్టైల్ డ్యాన్స్ అందరికీ ఫ్యాన్స్ అందరికీ కూడా బేపచ్చంగా నచ్చుద్ది. నాకు కూడా ఎక్స్పెషల్లీ అల్లు అర్జున్ గారి స్టెప్స్ అంటే చాలా ఇష్టం. అలాంటిది శ్రీవల్లితో జత కట్టడం అంటే ఆ మా స్టెప్గా అసలు ఇంకా మనం నో వర్డ్స్, అసలు ఇంకా మాట్లాడలేం. శ్రీవల్లికి సారీ అంటే ఆ గడ్డం మేడ దగ్గర వెళ్ళిపోయి శ్రీవల్లి కాదు, శ్రీలీల సారీ కరెక్ట్. శ్రీలీలకి సరైన పార్ట్నరు, సరైన డ్యాన్సరు, కాంపిటీషన్ గట్టిగా ఇచ్చే డ్యాన్సరు అల్లు అర్జున్. బీజిఎం పిచ్చెక్కిచ్చేసాడు. అసలు తమ్మన్నా డిఎస్పి ఇద్దరు కలిసి కొట్టారు భయ్యా, పిచ్చెక్కిపోయింది. నాకైతే మెంటల్ వచ్చేసింది. ఏంట్రా బాబు ఈ బీజిఎంలు ఏంటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, అసలు ఏంట్రా ఏం జరుగుతుంది, అసలు అంత హైప్ క్రియేట్ చేసింది. ట్రైలర్ మట్టికి చాలా క్లియర్గా ఉంది, ప్యూర్గా ఉంది, చాలా మ్యాటర్లకే కనెక్ట్ అయి ఉంది. ఆ ఎక్స్పెషల్లీ మన పుష్ప చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. పుష్ప 2లో శ్రీవల్లి, పుష్ప 1లో ప్రేమించాడు శ్రీవల్లిని, ఇక్కడ పెళ్లి చేసుకొని కాపురం చేస్తా సినిమా చేశాడు. అది ఎక్కడ వరకు వెళ్ళిందని చూద్దాం. ఇక్కడ కట్ చేస్తే ట్రైలర్లో నీట్గా కనబడింది భయ్య. నాకు ఒక పాయింట్ బాగా నచ్చింది. పుష్ప నీటిలో పడతాడో, బన్వర్ సింగ్ పైకి లెగుతాడు. ఈ సీన్ కంపేర్ చేసి చూస్తుంటే థియేటర్లో స్క్రీన్లు సిరిగిపోతాయి, నిజంగా సీటు సిరిగిపోతాయి అన్నమాట. ఆ రకంగా అక్కడ కన్వర్జేషన్ అయితే కనబడుతుంది. అంటే ఈసారి పుష్పకే పార్టీ ఇస్తాడంట బన్వర్ సింగ్. మరి ఏ పార్టీ ఇస్తాడో చూద్దాం. అదే పైకి పోయే పార్టీ ఇస్తాడా, లేకపోతే సూపర్ పార్టీ ఇస్తాడా, బ్లాక్ బాస్టర్ పార్టీ ఇస్తాడా, మనం వెయిట్ చేయాలి.
ఖచ్చితంగా నార్త్ ఇండియన్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 4 లక్షల పాసలకే 10 లక్షల మంది అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్గా ట్రైలర్ లాంచ్ అయితే ముగించారు భయ్య. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా మన తెలుగు టెస్ట్లో అయితే నిజంగా ఒక పెరడ్ గ్రౌండ్ కూడా సరిపోదు అనుకుంటా. ఇక్కడ పెట్టాలి, నాకు కొంచెం వెళ్తుండిపోయింది కానీ ఎక్కడ పెట్టినా షేర్ ఈజ్ షేర్, కింగ్ ఈజ్ కింగ్. ఎక్కడ పెట్టినా షేర్కి ఎదురే లేదు. మనోడు అక్కడ ఏంటంటే ఒక కన్వర్జేషన్ నాకు కనబడింది. పుష్ప 2కి అక్కడ స్పీచ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు అంటే మన తెలుగు వైబ్ ఎలా ఉంటుందంటే గోలగోలగా మోతగా ఉంటుంది, కానీ అక్కడ అంత వైబ్ నాకు కనిపించలేదు. ఎస్పెషల్లీ కొన్ని బిట్లలో చాలా స్లో డౌన్ అయిపోయారు. ఆ డైలాగ్ వేసినప్పుడు ఏదో అరిచారు కానీ కనమాసాయంలో కొంచెం స్లోగా అనిపించింది. అదే మన తెలుగు నాడులు అయితే నరాలు తెగిపోయాయన్నమాట. ఆ రకమైన పర్ఫార్మెన్స్ అయితే ఉండేది. అదొక్క మిస్టేక్ మరి ఎందుకనే జరిగిందో కానీ ఓవరాల్గా సుకుమార్కి దండం పెట్టాలి భయ్యా. నిజంగా అన్నా, నిజంగా నువ్వు ఈ దెబ్బతో నెంబర్ 1 డైరెక్టర్ లిస్ట్లో నువ్వు ఒక డైరెక్టర్. నిజంగా చెప్తున్నా, ప్రతి డైరెక్టర్కి చెమటలు పట్టించే స్టోరీతో వస్తున్నావు. ఈ స్టోరీతో నువ్వు బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా కొడతావు. ఈ దెబ్బతో నీ పేరు అక్కడ ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ ఒక 4-5 మెంబర్స్ నెంబర్ 1 కంటెస్టెంట్ డైరెక్టర్ లిస్ట్ ఉంది. ఆ డైరెక్టర్ లిస్ట్లో నీ పేరు అనేది యాడ్ అవుద్ది. ఖచ్చితంగా ఇది నీకు మరుపురాని మూవీ అవుద్ది.